పల్లవి, చరణ్ ఇద్దరూ మాట్లాడుకోవడానికి రూమ్‌లోకి వెళ్తారు కదా! ఇక పల్లవి, "చెప్పు చరణ్ ఏదో చెప్పాలన్నావు" అనగానే, "ఏంటి నేను ఫస్ట్ నుంచి చెప్పేదే ఇది. చెప్తూనే ఉన్నాను. కానీ నువ్వే ఏంటో నా మాటని పక్కన పెట్టేసి అసలు నా మాటకు వాల్యూ లేకుండా చేసావు. చెప్తానే ఉన్నాను కదా ఫస్ట్ నుంచి. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను నిన్ను ప్రేమించట్లేదని ఎన్ని సార్లు చెప్పాను. కానీ నువ్వు నా మాటని ఎప్పుడు నీకు తగ్గట్టు ఏదో కన్వర్ట్ చేసుకొని, ఏదేదో ఊహించుకొని ఇక్కడి దాకా తెచ్చింది నువ్వే. అవునా కదా చెప్పు" అని చెప్పి అనగానే, "అదేంటి ఇక్కడి దాకా వచ్చాక ఇలా అంటావేంటి చరణ్? మన ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయింది. ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం కదా" అని పల్లవి అంటూ ఉంటే, "ఆ! అదే ఇక్కడి దాకా తెచ్చింది నువ్వే అంటున్నాను. నేను నీకు చెప్పలేదా? నీ వర్షన్‌లో నువ్వు నీ ఇష్టానికి నేనంటే ఇష్టం అని చెప్పి అలా అలా ఊహించుకుంటూ ఉన్నావు. ఫస్ట్ నుంచి చెప్పేది అదే. ఇప్పుడు కూడా నేను అదే మాట మీద ఉన్నాను. నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్ లేదు. ఇష్టం లేదు. నేను నిన్ను ప్రేమించలేదు. పెళ్లి చేసుకోలేను. నేను జీవితాంతం నీకు ఫ్రెండ్‌గా ఉండగలను. కానీ భర్తగా మాత్రం నేను ఉండలేను. అర్థం చేసుకో పల్లవి. ఇప్పుడు నేను పక్కకు తీసుకొచ్చింది ఏంటంటే, నాకు నీ నుంచి సహాయం కావాలి" అని చెప్పి అడుగుతాడు చరణ్. "సహాయమా? సహాయం ఏంటి?" అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, "ఏం లేదు. నాకు మా అమ్మంటే చాలా ఇష్టం పల్లవి. మా అమ్మ ఏది చెప్తే అది చేస్తాను. చెయ్యాలని అనుకుంటాను. అయితే కానీ మా మమ్మీ అందరి ముందు నీకు నాకు పెళ్ళని అనౌన్స్ చేసింది. నేనిప్పుడు ఆవిడకి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని నేను ఆవిడకి చెప్పలేను. ఆవిడ చెప్పిన దానికి నేను కాదనలేను. సో, నాకు ఇక్కడ ఒక ఆప్షనే ఉంది. నువ్వే ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పాలి. నేనెటు చెప్పినా దానికేం పెద్ద వాల్యూ ఉండడం లేదు. చేసుకోవాల్సొస్తుంది. సో, నువ్వే చెప్పావనుకో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు ఇతనితో అని. ఇకప్పుడు మనిద్దరికీ పెళ్లి ఇష్టం లేదు కాబట్టి ఇక పెళ్లి జరగదు కదా! ప్లీజ్ పల్లవి అర్థం చేసుకో. నువ్వు నా ఫ్రెండ్ అంటున్నావు కదా! ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నన్ను అంతగా ప్రేమించాను, ఇష్టపడ్డానని కూడా అంటున్నావు కదా! మరి ప్రేమించినప్పుడు నా మనసుకు కూడా కొంచెం వాల్యూ ఇవ్వాలి కదా! నా ఫీలింగ్స్ కూడా కొంచెం వాల్యూ ఇవ్వాలి కదా పల్లవి. ఆలోచించు ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. "అదేంటి చరణ్ అలా ఎలా చెప్తాను నేను" అనగానే, "ప్లీజ్ పల్లవి అర్థం చేసుకో. అక్కడ కిందకొచ్చి నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని అందరి ముందు చెప్పు. నేను చెప్తాను. నువ్వు కూడా చెప్పు. అలా ఇద్దరం చెప్తే ఇద్దరికీ పెళ్లి ఇష్టం లేదు కాబట్టి వద్దు అన్నట్టు డ్రాప్ అయిపోతారు కదా! ప్లీజ్ నేను చెప్పినా కూడా ఉపయోగం లేదు. నువ్వే చెప్పాలి" అని చెప్పి అంటూ ఉంటే, "చెప్తానని చెప్పు" అని చెప్పి చరణ్ అలా అడుగుతూ ఉంటే, ఇక పల్లవి మనసులో అనుకుంటుంది, "అసలు ఇంతగా ఇష్టపడ్డాను చరణ్ నీతో జీవితం వద్దు. నువ్వు నాకు వద్దు అని నేను ఎలా చెప్పాలి నా నోటి నుంచి" అని చెప్పి పల్లవి చాలా బాధపడిపోతూ ఉంటుంది మనసులో. "రా పల్లవి రా కిందకొచ్చి ఇదే చెప్పు" అని చెప్పి చరణ్ కిందకి తీసుకొస్తూ ఉంటాడు. మరోపక్క ఇటు కింద పోలీసులు అందరూ వస్తారనమాట. పోలీసులు, మహిళా మండలి అక్కడికి వస్తూ ఉంటే, "ఇదేంటి అన్నట్టుగానే వస్తున్నారుగా" అని చెప్పి సుమలత చూస్తూ ఉంటుంది. అమ్మో! మొత్తానికి దింపిందిగా అని చెప్పి అనుకుంటూ ఉంటారు భువన, అక్షిత. ఈ లోపల మహిళా మండలి వాళ్ళు, పోలీసు వాళ్ళు వస్తారనమాట. "నమస్తే గుండమ్మ గారు. అసలు ప్రాబ్లమ్ ఏంటి?" అని చెప్పి అనగానే ఇక బామ్మ, "ఒక్క నిమిషం అండి. మా మనవరాలు, మనవడు ఇద్దరు పైకెళ్లారు మాట్లాడుకోవడానికి. వాళ్ళొచ్చాక అప్పుడు మాట్లాడదాం" అని చెప్పి అంటుంది బామ్మ. ఇక గుండమ్మతో ఆ మహిళా మండలి ఇలా చెప్తూ ఉంటుంది. "మీరు ఫోన్ చేసి చెప్పినప్పుడే వద్దామనుకున్నాము. అయితే మాతో పాటు పోలీసులు కూడా ఉంటే బావుంటుంది కదా!" అని చెప్పి వాళ్ళకి కూడా చెప్పి తీసుకొచ్చామండి అని చెప్పి చెప్తూ ఉంటారనమాట గుండమ్మకి. ఇక సుమలత, "ఏంటి వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు నేనేం చేయాలి?" అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈలోపు ఇంట్లోకి వెళ్ళిన ఇటు చరణ్, పల్లవి వస్తారనమాట. "ఈ అమ్మాయేనండి మీ అమ్మాయి?" అని అడుగుతూ ఉంటారు వచ్చిన మహిళా మండలి వాళ్ళు. "ఆ! పల్లవి అండి మా అమ్మాయి" అని చెప్పి అనగానే, "ఈ అబ్బాయి మీ అబ్బాయా అండి?" అని చెప్పి సుమలతని అడుగుతారనమాట పోలీసులు. "అవును మా అబ్బాయి" అని చెప్పి అనగానే, "ఇద్దరి జోడీ బావుంది కదండీ! ఎంచక్కా పెళ్లి చేయొచ్చు కదా! ముహూర్తాలు పెట్టారు. ముందు ఎంగేజ్‌మెంట్ అయింది. అసలా ఇంత తీసుకొచ్చారు. ఇక్కడి దాకా తీసుకొచ్చారు. ముందు ఇష్టం లేకుండా చేశారా ఏంటి? ఎవరికీ ఇష్టం లేకుండా జరిగిందా? ఇక్కడి దాకా వచ్చిందా చెప్పండి" అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే, "అయ్యో! వాళ్ళందరి ఇష్టంతోనే ఇక్కడి దాకా వచ్చిందండి" అని చెప్పి బామ్మ అంటుంది. "కావాలంటే వాళ్ళని అడిగి క్లారిటీగా అడిగి తెలుసుకోండి" అని చెప్పి అనగానే, "ఏమయ్యా చెప్పు" అని చెప్పి అనగానే, "నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు సార్" అని చెప్పి అంటాడు చరణ్ అందరి ముందు. "ఇష్టం లేదా? ఇష్టం లేకుండా మరెందుకు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నావు? ముహూర్తాలు పెట్టుకున్నారు కదా! ఇష్టం లేదని చెప్పడం ఏంటి? ఏమ్మా ఏమన్నా ఈ అబ్బాయి ఈ ఇంట్లో వాళ్ళేమన్నా ప్రాబ్లమ్ చేస్తున్నారా? డబ్బు రిలేటెడ్‌గా గానీ, క్యాస్ట్ రిలేటెడ్‌గా గానీ, ఇంకేమన్నా చెప్పు. ఏ ప్రాబ్లమ్ అయినా వీళ్ళ ద్వారా నీకేమైనా ప్రాబ్లమ్ అవుతుంది అని చెప్పి నీకేమైనా అనిపిస్తే ఈ పెళ్ళొద్దంటున్నారు కదా వీళ్ళు. ఈ అబ్బాయికి ఇష్టం లేదంటున్నాడు కదా! చెప్పు నీకేమైనా ప్రాబ్లమ్ అనిపిస్తే చెప్పు. వాళ్ళందరి మీద కేస్ పెట్టి ఇప్పుడే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి లాకప్‌లో తోస్తాను వీళ్ళని" అని చెప్పి అంటూ ఉంటాడు పోలీసు. ఇటు మహిళా మండలి వాళ్ళు అడుగుతారు, "ఏమయ్యా పెళ్లి ఇష్టం లేదంటున్నావేంటి? అమ్మాయి బాగానే ఉంది. ఏంటి నీ ప్రాబ్లమ్?
పెళ్లి ఇష్టం లేదంటున్నావు, ఎంగేజ్మెంట్ అయిందిగా మరి అని చెప్పి అనగానే ఇక చరణ్ అంటాడు, అంటే ఎంగేజ్మెంట్ అయింది ప్రతిదీ పెళ్లి దాకా తీసుకురావాలా ఏంటి? ఇష్టాలు ఉండాలి కదా. అసలు మీ అందరికీ ఇంకొక విషయం చెప్పాలి, ఈ పెళ్ళి నాకే కాదు పల్లవికి కూడా ఇష్టం లేదు అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అందరూ. ఇటు సుమలత, అక్షిత, భువన ఇదేంటి అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇక భువన, అక్షిత మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు వీళ్ళిద్దరు పైకెళ్ళి ఏం మాట్లాడారు అని చెప్పి భువన అంటూ ఉంటే, అది కాదు ట్విస్ట్, ఇప్పుడు పల్లవి ఏం చెప్తుంది అది కదా ట్విస్ట్ అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది భువనతోని. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి గుండమ్మ, ఆదిత్యలు కూడా చూస్తూ ఉంటారనమాట. ఏంటండి మీ అమ్మాయికి ఇష్టం లేదంటున్నాడు ఏంటి ఈ అబ్బాయి పెళ్ళి అని చెప్పి అంటూ ఉంటారు అక్కడికి వచ్చిన పోలీసులు, మహిళా మండలి. లేదండి మా అమ్మాయికి ఇష్టమే, మా అమ్మాయికి ఇష్టమే ఈ పెళ్ళి అని చెప్పి ఇటు ఆదిత్య కూడా అంటూ ఉంటారు. అప్పుడు చరణ్ అంటాడు, పల్లవి నోరు విప్పి మాట్లాడవేంటి, ప్రతిదీ నేనే చెప్పాలా, నా నోటి నుంచే చెప్పాలా, మాట్లాడు చెప్పు అని చెప్పి అంటూ ఉంటే ఇక పోలీసులు అంటారు, అమ్మా పల్లవి నువ్వు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదమ్మా, నోరు విప్పి నిరభ్యంతరంగా చెప్పు, ఈ పెళ్లి నీకు ఇష్టమైతే జరుగుతుంది, ఇష్టం లేదు అని చెప్పు ఆపేద్దాము, లేదంటే ఇదిగో ఈ గుండమ్మ గారిని నిన్ను బలవంతం చేసి ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారా ఏంటి, చెప్పు, ఈ గుండమ్మ గారిని తీసుకెళ్ళి జైల్లో పడేస్తాను, లేదు వాళ్ళది తప్పు అంటావా చెప్పు, వాళ్ళని తీసుకొని ప్రతి ఒక్కరి మీద కేసు పెట్టి జీవితకాలం బయటికి రాకుండా నేను చేస్తాను. పెళ్ళంటే ఆషామాషి అనుకుంటున్నారా, చెప్పమ్మా చెప్పు, నువ్వు ఎవరికి భయపడక్కర్లేదు అని చెప్పి అలా చెప్తూ ఉంటారు అక్కడున్న మహిళా మండలి పోలీసులు వాళ్ళు. అప్పుడు పల్లవి మనసులో అనుకుంటుంది, నేను ఇప్పుడు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదంటే చరణ్ హ్యాపీ అవుతాడు, కానీ అదే నేను ఈ పెళ్ళి నాకు ఇష్టమే అని చెప్తే చరణ్ ఏమో ఇక నా మీద చాలా కోప్పడతాడు, తను కొంచెం అలిగినట్టుగా చేస్తాడు, అదే నేను పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పానంటే ఇప్పుడే కదా పోలీసులు చెప్పారు మా అమ్మను కూడా జైల్లో పెడతామని, నేను ఎలా చెప్పగలుగుతాను, మా అమ్మ నా కోసం ఎంత తగ్గింది, ఈ కుటుంబం ముందు నా కోసం ఎంత చేసింది, లేదు నేను అబద్ధం చెప్పలేను, చరణ్ని హ్యాపీ చేయడం కోసం అబద్ధం చెప్పలేను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది పల్లవి. చెప్తావా లేదా అని చెప్పి చరణ్ అంటాడు. ఇక అప్పుడు పల్లవి లేదండి అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా ఇటు అక్షిత, భువన, సుమలత, గుండమ్మ, ఆదిత్య వీళ్ళంతా షాక్ అయిపోతారు. బామ్మ కూడా ఏంటిది లేదంటుంది ఏంటి పిల్ల అని చెప్పి, చూసారా ఆ అమ్మాయి కూడా పెళ్ళి ఇష్టం లేదు అని చరణ్ అంటూ ఉంటే, కొంచెం మీరు ఆగుతారా అని చెప్పి పల్లవి ఆపి, ఈ పెళ్ళి నాకు ఇష్టమేనండి, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, అయితే ప్రతి కుటుంబంలో ఉన్నట్టుగానే చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా, నాకు ఈ అబ్బాయికి చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు ఉన్నాయి అంతే, అంతకుమించి పెళ్ళి అయితే ఇష్టం లేకుండా అయితే ఏం లేదు, పెళ్ళి జరగాలనే ఉంది నాకు మనస్ఫూర్తిగా, అలాగే అనుకోకుండా ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, దానివల్లే నా వల్ల మా అత్తయ్య గారికి, కాబోయే అత్తయ్య గారికి నా వల్ల కొంచెం అవమానం జరిగింది, మీ అందరి ముందు నేను క్షమాపణ కూడా చెప్తున్నాను, నన్ను క్షమించండి అత్తయ్య గారు, ఇంతకుమించి ఇంకే ప్రాబ్లం లేదు, అలా ఆ ప్రాబ్లం నుంచే ఇక్కడ దాకా వచ్చింది, అంతకుమించి ఇంకేం లేదండి అని చెప్పి పల్లవి చెప్తంగానే ఇక షాక్ అయిపోతాడనమాట చరణ్, ఏంటి మాట మార్చింది అని చెప్పి. ఇక ఇప్పుడు మహిళా మండలి పోలీసు వాళ్ళు, సరే అండి ప్రాబ్లం అయితే లేదు కదా, ప్రతి కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటానే ఉంటాయి, దాన్ని ఇలా పెద్దగా చేసుకోకండి సుమలత గారు, పెళ్ళి అయితే జరుగుతుంది కదా, నో ప్రాబ్లం కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుందండి, మీరు వచ్చి చెప్పారు కదా, భయం పెట్టారు కదా, ఖచ్చితంగా జరుగుతుంది, భోజనానికి మీరు అంతా కూడా రావాలి పెళ్లి భోజనానికి అని బామ్మ అంటూ ఉంటే, సరే అండి వస్తాము అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత గుండమ్మ, అమ్మ పల్లవి ఇక 4 రోజులు మాత్రమే ఉంది పెళ్ళికి, నువ్వు సంతోషంగా ఉండు, పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది, ఆగనివ్వను, ఓకేనా, నేను ఉంటాను అని చెప్పి సంతోషంగా ఉండని చెప్పి గుండమ్మ, ఆదిత్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక ఇప్పుడు కోపంగా చరణ్ ఇంట్లోకి వెళ్ళి ఫ్లవర్ వాజ్లు అన్నీ విసిరి కొడతాడనమాట. ఇక సోఫా కూడా ఎత్తేసి అవతల పడేస్తూ అంత కోపంగా ఉంటాడు చరణ్. ఇక ఇంట్లోకి గబగబా ఇటు బయట ఉన్న సుమలత, అక్షిత, భువన, పల్లవి, బామ్మ, చంటి, ప్రసాదరావు అందరూ వెళ్తారు. ఏమైందిరా చరణ్ ఏమైంది అనగానే, నాకు నమ్మక ద్రోహం జరిగింది, అసలు కళ్ళ ముందే చూశాను అంత దగ్గరగా అని చెప్పి అనగానే, ఎవర్రా నీకు నమ్మక ద్రోహం చేసింది అని ప్రసాదరావు అంటూ ఉంటే, ఇంకెవరు ఈ మహాతల్లి, మహానటన మామూలుగా దింది ఈ పల్లవి, పైన గదిలో నాకు కూడా పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పాను, అక్కడేమో తాళాడిచ్చింది, కిందకొచ్చేమో పెళ్ళి ఇష్టము అని చెప్పింది, అసలు ఏం చేయాలి ఇలాంటి దాన్ని అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు ప్రసాదరావు, అయినా ఆ అమ్మాయికి పెళ్ళి ఇష్టమేరా, ఎందుకు ఇష్టం లేదని చెప్పాలి, అబద్ధం ఎందుకు చెప్పాలి, ఆ అమ్మాయికి ఫస్ట్ నుంచి పెళ్ళి ఇష్టమే, ఇదిగో మీ అమ్మకే ఇష్టం లేదు, నువ్వు కూడా తయారయ్యావు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటారు. అప్పుడు ఇక చరణ్ అంటాడు, అసలు ఏంటి పల్లవి, పైన మాట ఇచ్చావు కదా, తల ఊరిపోయావు కదా, పెళ్ళి ఇష్టం లేదు అని చెప్తానని, మళ్ళీ ఎందుకు మాట మార్చావు చెప్పు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అప్పుడు పల్లవి అంటుంది, అయినా ఏంటి చరణ్, కింద పోలీసులు చెప్పింది వినిపించలేదా, పెళ్ళి ఇష్టం లేదు అని నేను చెప్తే నువ్వేంటి పెళ్ళి చేసుకోను అని చెప్పి అంటే, పోలీసులు మీ కుటుంబాన్ని జైల్లో పెడతారన్న భయంతోనేగా నన్ను చెప్పు అని చెప్పి నువ్వు అన్నావు, ఇప్పుడు నేను చెప్తే మా అమ్మని తీసుకొని జైల్లో పెట్టరా
అని చెప్పి గుండమ్మ గారిని జైల్లో పెట్టరా అని పల్లవి అడుగుతుంది చరణ్ని. ఏంటి నాకన్నా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నావు ఆ గుండమ్మని? ఆ గుండమ్మ గారు నీకు ఏమవుతారు ఏదో కన్న తల్లి అయిపోయినట్టు పెద్ద ఫీల్ అయిపోతున్నావు, నాకన్నా ఎక్కువ సపోర్ట్ చేస్తున్నావు ఏంటి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి అవును ఆవిడ నాకు కన్న తల్లే అని చెప్పి అనగానే ఇక అక్షిత, భువన, సుమలత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చరణ్ అంతా షాక్ అయిపోతారు. నా కన్న తల్లి కాదని నేను చెప్పానా? ఆవిడ నాకు కన్న తల్లే ఎవరు కాదన్నారు అని చెప్పి గట్టిగా అరుస్తూ మరి చెప్తూ ఉంటుంది అందరి ముందు పల్లవి. ఇక అక్కడ ఉన్న అక్షిత ఇదేంటి నిజం చెప్పను అని చెప్పి ఆవిడ కన్నతల్లి అని అందరి ముందు చెప్పనని మాట ఇచ్చింది కదా, ఫ్లోలో ఆవేశంలో చెప్పేస్తుందేంటి అని చెప్పి మనసులో అనుకుంటుంది అక్షిత. మరి ఈ విషయాన్ని పల్లవి ఎలా కవర్ చేయబోతుంది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో ఎపిసోడ్లో అయితే ఇక్కడ వరకైనా జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.